సౌత్ కొరియా దేశాన్ని గనక చూస్తే ఆ దేశంలో పంటలు పండే భూములు ఎక్కువగా లేవు. పోనీ పెట్రోల్, నేచురల్ గ్యాస్, కోల్ వంటి నేచురల్ రిసోర్సెస్ లేవు. దీనిని బట్టి జియోగ్రఫికల్ గా చూసుకుంటే సౌత్ కొరియా చాలా పేద దేశంగా ఉండాలి. అలాగే ఏరియా పరంగా చూసుకున్న చాలా చిన్న దేశమే. కానీ జీడిపి పరంగా కానీ లేదా లార్జెస్ట్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే సౌత్ కొరియా 13వ ప్లేస్ లో ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అంటే కేవలం ఆ దేశంలో ఉన్న 4-5 కంపెనీల వల్ల అని చెప్పొచ్చు. వాటిలో ముఖ్యమైనది శాంసంగ్ కంపెనీ. శాంసంగ్ ఈ పేరు వినగానే మనకు మొబైల్ ఫోన్స్ గుర్తొస్తాయి. ఇవనే కాదు, టీవీ, రిఫ్రిజిరేటర్స్, ఏసీ, వాషింగ్ మిషన్, ల్యాప్టాప్, కెమెరా ఇలా మనలో చాలా మంది ఏదో ఒక శాంసంగ్ ప్రొడక్ట్ ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్తున్న ఈ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అంతా కూడా శాంసంగ్ గ్రూప్ లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ఈ శాంసంగ్ కంపెనీ మనకు తెలిసిన దానికన్నా చాలా పెద్ద కంపెనీ. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద బిల్డింగ్ అయినటువంటి బుర్జ్ ఖలీఫాని నిర్మించింది శాంసంగ్ కంపెనీయే. శాంసంగ్ కంపెనీ ఒక ఐస్బర్గ్ అనుకుంటే దానిలో మనం చూసేది, మనకు తెలిసింది చాలా చిన్న భాగం, మనకు తెలియంది చాలా ఉంది. సో ఈ వీడియోలో అసలు శాంసంగ్ కంపెనీ ఎంత పెద్దది, ఎలా స్టార్ట్ అయింది, ఏ బిజినెస్ చేస్తుంది, ఎక్కడో సౌత్ కొరియా లాంటి చిన్న దేశంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎలా విస్తరించింది, ఈ కంపెనీ మీద ఏ కాంట్రవర్సీలు ఉన్నాయి, ఇలా శాంసంగ్ గురించి కంప్లీట్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి. 1938లో సౌత్ కొరియాలోని లీ బియాంగ్ చుల్ అనే వ్యక్తి తన 28 ఏళ్ల వయసులో జస్ట్ 40 మంది ఎంప్లాయీస్ తో శాంసంగ్ అనే చిన్న కంపెనీని స్టార్ట్ చేశాడు. మొదట్లో ఈ కంపెనీ నూడిల్స్, ఎండు చేపలు, లోకల్ గా ఉండే గ్రాసరీ ప్రొడక్ట్స్ ని అమ్మే కంపెనీగా స్టార్ట్ అయింది. శాంసంగ్ అంటే కొరియన్ భాషలో 3 స్టార్స్ అని అర్థం. కొరియాలో 3 అనే నెంబర్ ని గొప్పగా, పవర్ఫుల్ గా భావిస్తారు. అలాగే స్టార్స్ అనేవి శాశ్వతంగా ఎప్పటికీ ఉండేవిగా చెప్తారు. అలాగే ఈ కంపెనీ కూడా గొప్పగా, పవర్ఫుల్ గా, ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోవాలనే ఉద్దేశంతో ఈ పేరును పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్న శాంసంగ్ లోగో ఈ విధంగా ఉంది. కానీ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి లోగో ఇలా ఉండేది. మొదటి నుండి ఇప్పటికీ లోగో ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో ఇక్కడ చూడవచ్చు. 1993 వరకు కూడా శాంసంగ్ లోగోలో 3 స్టార్స్ ఉండేవి. అయితే బిజినెస్ బాగానే నడుస్తుందనుకున్న సమయంలో 1950లో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య కొరియన్ వార్ స్టార్ట్ అయింది. ఆ యుద్ధం వల్ల సౌత్ కొరియా ఎకానమీ అంతా క్రాష్ అయింది. ఈ యుద్ధం కారణంగా సౌత్ కొరియాలో అన్ని రకాల వస్తువులకు షార్టేజ్ ఏర్పడింది. అప్పటి వరకు బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దేశం కాస్త పక్క దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ యుద్ధం కొరియా దేశంతో పాటుగా శాంసంగ్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించింది. ఆ టైంలో లీ భయపడకుండా కొత్త బిజినెస్ లు స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు. ముందుగా షుగర్ రిఫైనరీ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. తరువాత బట్టలు తయారు చేయడానికి అవసరమైన ఉన్ని కోసం దేశంలోనే అతిపెద్ద ఊలెన్ మిల్ ని స్థాపించారు. అలా శాంసంగ్ కంపెనీ టెక్స్టైల్ రంగంలో కూడా దిగింది. వాటి నుండి వచ్చిన ప్రాఫిట్స్ తో డిపార్ట్మెంటల్ స్టోర్స్ ని స్టార్ట్ చేశాడు. ఇలా కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం, అన్నింటినీ సక్సెస్ఫుల్ గా రన్ చేయడం వల్ల లీ బియాంగ్ చుల్ సౌత్ కొరియాలో రిచెస్ట్ మ్యాన్ గా ఎదిగారు. అయితే యుద్ధం కారణంగా దెబ్బతిన్న సౌత్ కొరియా గవర్నమెంట్ అలాగే అప్పటి నాయకులు దేశాన్ని త్వరగా ఆర్థికంగా డెవలప్ చేయడానికి ఒక కొత్త పద్ధతిని ఫాలో అయ్యారు. అదేంటంటే చిన్న చిన్న కంపెనీలు స్టార్ట్ అయ్యి అవి పెద్దగా అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అప్పటికే దేశంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ కి హెల్ప్ చేస్తే అవి ఫాస్ట్ గా గ్రో అవుతాయి, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, టోటల్ గా దేశం ఎకానమీ కూడా పెరుగుతుంది. సో అప్పట్లో సౌత్ కొరియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అయినటువంటి శాంసంగ్, ఎల్జీ, హ్యూండాయ్ వంటి కంపెనీలకు కావాల్సిన పర్మిషన్లు ఇవ్వడం, కావాల్సినంత లోన్స్ ఇవ్వడం, ట్యాక్స్ తగ్గించడం, ఇలా గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేసింది. ఈ సపోర్ట్ తో శాంసంగ్ కంపెనీ ఫెర్టిలైజర్స్, ఆయిల్ రిఫైనరీస్, ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. ఇప్పటికీ సౌత్ కొరియాలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ శాంసంగ్ కంపెనీదే. శాంసంగ్ కంపెనీ తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటి ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం. ఇదే శాంసంగ్ కంపెనీకి టర్నింగ్ పాయింట్ అయింది. 1969లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ రంగంలోకి అడుగుపెట్టింది. 1970లో మొదటిసారిగా 12 ఇంచ్ బ్లాక్ అండ్ వైట్ టీవీని రిలీజ్ చేసింది. అది చాలా పెద్ద సక్సెస్ అయింది. ఎంతలా అంటే 10 సంవత్సరాలు గడిచేసరికి ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా శాంసంగ్ ఎదిగింది. టీవీల వలన వచ్చిన సక్సెస్ తో మెల్లగా మిగిలిన ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. 1979లో మైక్రో ఓవెన్, 1980లో ఎయిర్ కండిషనర్లు, 1981లో కలర్ టీవీలు, 1983లో పర్సనల్ కంప్యూటర్స్, క్యాలిక్యులేటర్స్, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్స్ ఇలా అన్నిటిలోకి ఎక్స్పెండ్ అయింది. అయితే ఇలా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేయాలంటే దాదాపు ప్రతి వాటిలో ఎలక్ట్రానిక్ చిప్స్, సర్క్యూట్ బోర్డ్స్ అవసరం అవుతాయి. వీటి కోసం వేరే కంపెనీల మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుందని అర్థమైంది. సో 1980లో హాంకాంగ్ జియోంగ్జా టాన్సిన్ అనే సెమీ కండక్టర్ బిజినెస్ ని కొనేసింది. సో దాని వల్ల మొత్తం సప్లై చైన్ మీద వీళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉండేది.
ఈ ఎలక్ట్రానిక్ చిప్స్ ని కేవలం వాళ్ళ ప్రొడక్ట్ లో వాడడమే కాకుండా మిగిలిన కంపెనీలకు కూడా అమ్మేది. శాంసంగ్ కంపెనీకి ఉన్న కస్టమర్లలో యాపిల్ కంపెనీ కూడా ఒకటి. ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ అండ్ యాపిల్ డివైజెస్ లో శాంసంగ్ చిప్స్ ప్రాసెసర్లు యూజ్ చేసేది. ముందు చెప్పుకున్న ఆ కంపెనీని కొనేయడం ద్వారా శాంసంగ్ టెలికమ్యూనికేషన్స్ రంగంలోకి, తర్వాత మెల్లగా మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. 2 years పాటు రీసెర్చ్ చేసి 1988లో శాంసంగ్ కంపెనీ SH100 అనే మొబైల్ ని లాంచ్ చేసింది. ఇది అంతగా సక్సెస్ అవ్వలేదు. అప్పట్లో కేవలం 2000 ఫోన్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అలాగే అప్పటికే మోటరోలా కంపెనీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఆల్రెడీ చాలా ముందుండడం వల్ల ఆ పోటీని శాంసంగ్ తట్టుకోలేకపోయింది. అలా చాలా కాలం వరకు రకరకాల మొబైల్స్ ని రిలీజ్ చేసింది. వాటిలో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యాయి. చాలా సార్లు శాంసంగ్ కంపెనీ ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ని క్లోజ్ చేసేద్దామని అనుకుందట. కానీ పోటీని తట్టుకుని నిలబడ్డారు. అలా 2009లో శాంసంగ్ గ్యాలక్సీ స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ శాంసంగ్ గ్యాలక్సీ S ని రిలీజ్ చేసింది. ఇవి చాలా బాగా సక్సెస్ అయ్యాయి. ఇక అక్కడి నుండి శాంసంగ్ కంపెనీ మొబైల్ రంగంలో లీడర్ గా మారిపోయింది. ఇప్పుడు గ్లోబల్ మొబైల్ మార్కెట్ షేర్ లో శాంసంగ్ లీడర్ గా టాప్ లో ఉంది. ఒకప్పుడు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలిచింది. అయితే మనకు తెలిసింది ఈ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ గురించి మాత్రమే. ఇది కాకుండా శాంసంగ్ కి ఉన్న వేరే బిజినెస్ ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతాం. అవేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, 2024లో మోస్ట్ ట్రెండింగ్ జాబ్స్ ఏంటో చూస్తే ఫస్ట్ ప్లేస్ లో డేటా సైన్స్ ఉంది. సో మీరు కూడా డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటే ఓడిన్ స్కూల్ బూట్ క్యాంప్ ఒక బెస్ట్ ఆప్షన్. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ కోర్స్. ఈ కోర్స్ ద్వారా మీరు 6 months లో ఒక స్కిల్ డేటా సైన్స్ ప్రొఫెషనల్ అవ్వచ్చు. దీనిలో ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, పర్సనలైజ్డ్ మెంటర్షిప్, లైవ్ వీకెండ్ క్లాసెస్ అండ్ రికార్డ్ లెక్చర్స్ ఉంటాయి. వీళ్ళకి గూగుల్, ఇన్ఫోసిస్, IBM వంటి 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. ఈ కోర్స్ ప్రైస్ 75,000+ GST ఉంటుంది. ఎర్లీ బర్డ్ ఆఫర్ గా ఫస్ట్ 100 members కి 10,000 rupees డిస్కౌంట్ ఉంటుంది. అంతేకాదు మీరు ఫీ మొత్తం ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. 5,000+ GST పే చేసి సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్ 3 to 12 months లో నో కాస్ట్ EMI ద్వారా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ కోహర్ట్ December 28న స్టార్ట్ అవబోతుంది. సో ఒకవేళ మీకు డేటా సైన్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చి ఫామ్ ఫిల్ చేయండి. వీళ్ళే మీకు కాల్ చేసి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోతే శాంసంగ్ కి ఉన్న ఇతర బిజినెస్ ల గురించి చెప్పుకోవాలంటే మొదటిది శాంసంగ్ కన్స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ కంపెనీ. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా రోడ్స్, టన్నెల్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్, పవర్ ప్లాంట్స్ వంటివి నిర్మిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా దుబాయ్ లో ఉన్నటువంటి ప్రపంచంలోనే అతి పొడవైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫాని నిర్మించింది కూడా శాంసంగ్ కంపెనీయే. కొన్ని వేరే కంపెనీలతో కలిసి నిర్మించినప్పటికీ మేజర్ పార్ట్ శాంసంగ్ దే. ఇదే కాదు, బుర్జ్ ఖలీఫా కన్నా ముందు ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ గా పేరున్న తైవాన్ లోని టాయ్పై 101, అలాగే మలేషియాలో ఫేమస్ బిల్డింగ్ అయిన పెట్రోనస్ టవర్స్ ను నిర్మించింది కూడా శాంసంగ్ కంపెనీయే. వీటి నిర్మాణంతో శాంసంగ్ గ్రూప్ కి మంచి గుర్తింపు వచ్చింది. నెక్స్ట్ శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్. ఈ బిజినెస్ లో భాగంగా శాంసంగ్ కంపెనీ పెద్ద పెద్ద షిప్లను కూడా తయారు చేస్తుంది. ముఖ్యంగా డ్రిల్ షిప్స్, క్యారియర్స్, ట్యాంకర్స్, క్రూయిజ్ షిప్స్ వంటి భారీ షిప్లను నిర్మిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద షిప్లను తయారు చేసే కంపెనీల్లో శాంసంగ్ కూడా ఒకటి. నెక్స్ట్ శాంసంగ్ ఏరోస్పేస్. 1980లో శాంసంగ్ కంపెనీ ఏరోస్పేస్ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. దానిలో భాగంగా జెట్ ఇంజన్లు, హెలికాప్టర్లు, టర్బైన్స్, విమానంలో వాడే విడిభాగాలు, అలాగే కొరియన్ మిలిటరీ కోసం మిలిటరీ టెక్నాలజీ, ఫైటర్ జెట్లను తయారు చేసింది. ఇదే కాదు, 1998లో శాంసంగ్ కంపెనీ జపాన్ కార్ల కంపెనీ అయిన నిస్సాన్ తో కలిసి SM5 అనే కార్లను కూడా తయారు చేసింది. కానీ అది అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ ఆటోమోటివ్ బిజినెస్ ని నిస్సాన్ కి అమ్మేసింది. అలాగే సౌత్ కొరియాలో ఉన్న ఎవర్లాండ్ అనే అతిపెద్ద థీమ్ పార్క్ కూడా శాంసంగ్ కంపెనీదే. ఇదే కాదు, శాంసంగ్ కంపెనీకి ఎన్నో హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా శాంసంగ్ కంపెనీ మనకు తెలిసిన మొబైల్ బిజినెస్ మాత్రమే కాకుండా ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్, హెవీ ఇండస్ట్రీ, మిలిటరీ, శాంసంగ్ పెట్రోకెమికల్స్, శాంసంగ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, వెపన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, షిప్ బిల్డింగ్, రోబోట్స్, హాస్పిటల్స్, టెక్స్టైల్, ఇన్సూరెన్స్, రీక్రియేషన్, హెల్త్ కేర్, ఇలా మొత్తం సుమారుగా 80కి పైగా రంగాల్లో శాంసంగ్ కంపెనీ ఉంది. ఇలా శాంసంగ్ ఏ రంగంలో అవకాశం ఉంటే ఆ రంగంలోకి ఎంటర్ అవుతుంది, అలాగే సక్సెస్ అవుతుంది. దానికి కారణం శాంసంగ్ కంపెనీ ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాని మీద ఇన్వెస్ట్ చేస్తుంది. ఉదాహరణకి శాంసంగ్ లో ఉన్న అన్ని బిజినెస్లు కాకుండా జస్ట్ ఒక ఎలక్ట్రానిక్స్ బిజినెస్ ని తీసుకుంటే ఒక్క 2023లోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం $21 బిలియన్ ఖర్చు చేసింది. అంటే మన రూపాయల్లో సుమారుగా 1,78,000 కోట్లు. అలా ఫస్ట్ కరోడ్ స్క్రీన్ మొబైల్ తీసుకురావడం, ఫోల్డబుల్ ఫోన్స్ ని తీసుకురావడం, ఇలా లేటెస్ట్ ట్రెండ్స్ కి తగ్గట్టుగా అప్డేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు శాంసంగ్ వరల్డ్స్ లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా నిలిచింది. అంతేకాదు, ఇప్పటికీ కూడా యాపిల్, HTC, నోకియా, సోనీ వంటి కొన్ని కాంపిటీటర్ కంపెనీలు కూడా
బ్యాటరీ, సెమీ కండక్టర్స్, సెన్సార్స్, డిస్ప్లే వంటి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కోసం శాంసంగ్ కంపెనీ మీదే ఆధారపడి ఉంటాయి. ఇదే కాదు, కొన్ని సంవత్సరాల నుండి కూడా టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ లో శాంసంగ్ లీడర్ గా ఉంది. అంతెందుకు, మొత్తం సౌత్ కొరియా జీడిపిలో శాంసంగ్ గ్రూప్ రెవెన్యూయే దాదాపు 20% వరకు ఉంటుంది. అంటే శాంసంగ్ గ్రూప్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. కేవలం బిజినెస్ పరంగా మాత్రమే కాదు, శాంసంగ్ ఫౌండేషన్ ద్వారా యూనివర్సిటీలు, హాస్పిటల్స్, మెడికల్ సెంటర్స్ ని, ఎన్జిఓలను కూడా శాంసంగ్ రన్ చేస్తుంది. అయితే శాంసంగ్ కంపెనీ ఇంతలా గ్రో అయింది, కానీ ఈ జర్నీలో శాంసంగ్ కంపెనీ మీద కొన్ని కాంట్రవర్సీలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మొదటి నుండి కూడా సౌత్ కొరియన్ గవర్నమెంట్ శాంసంగ్ కంపెనీకి చాలా ఫేవర్ చేస్తూ వచ్చింది. ఈ కంపెనీని స్పెషల్ గా ట్రీట్ చేసేది. ఉదాహరణకి, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్స్ లో ట్యాక్స్ లను సగానికి తగ్గించేయడం, లేదా వేరే దేశాల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్స్ నుండి కాంపిటీషన్ తగ్గించడానికి వేరే దేశాల బ్రాండ్స్ ని సౌత్ కొరియాలో బ్యాన్ చేయడం జరిగింది. అలాగే స్టార్టింగ్ లో కొరియన్ వార్ పూర్తయిన తర్వాత ఆర్థికంగా దెబ్బతిన్న సౌత్ కొరియాకి యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థల నుండి, అమెరికా వంటి దేశాల నుండి ఆర్థిక సహాయం కోసం భారీగా నిధులొచ్చాయి. అప్పటి సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఆ డబ్బుని పేద ప్రజలకు సంక్షేమానికి వాడకుండా శాంసంగ్ వంటి కంపెనీలకు బిజినెస్ లోన్స్ ఇవ్వడం చేసిందని కొన్ని ఆరోపణలున్నాయి. శాంసంగ్ ఫౌండర్ అయిన లీ బియాంగ్ చుల్ 1987లో చనిపోయిన తర్వాత శాంసంగ్ కంపెనీ పగ్గాలు అతని కొడుకు లీ కున్ హీ చేతికి వెళ్లాయి. కొంతకాలానికి ఇతని కొడుకు లీ యాంగ్ చేతికి శాంసంగ్ వెళ్ళింది. అయితే వీళ్ళిద్దరి మీద కూడా అప్పటి సౌత్ కొరియా ప్రెసిడెంట్లకి, అలాగే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ కి పెద్ద మొత్తంలో లంచాలు ఇవ్వడం, ట్యాక్స్ ఎగ్గొట్టడం, కరప్షన్ వంటి ఆరోపణలున్నాయి. కానీ గవర్నమెంట్ తో శాంసంగ్ కంపెనీకి రిలేషన్స్ బాగుండడం వల్ల వాటిలో కొన్నింటికి కేసులు ఫైల్ అయ్యాయి, కొన్నింటికి కేసులు ఫైల్ అవ్వలేదు, కొన్ని శిక్షలు రద్దు చేయడం వంటివి జరిగాయి. ఎందుకు సౌత్ కొరియన్ గవర్నమెంట్ శాంసంగ్ కంపెనీకి అంతలా ఫేవర్ చేస్తుందంటే, ముందు మనం చెప్పుకున్నట్టు సౌత్ కొరియా ఎకానమీలో దాదాపు 20% శాంసంగ్ కంపెనీదే. ఒకవేళ శాంసంగ్ కి ఏమైనా అయితే సౌత్ కొరియా ఎకానమీయే కొలాప్స్ అవుతుంది. హోమ్ అప్లయన్సెస్ లో గానీ, ఎడ్యుకేషన్, మెడికల్, ఇన్సూరెన్స్ వంటి సర్వీసెస్ లో అక్కడి ప్రజలు, మిలిటరీ, టెక్నాలజీ అండ్ ఎకానమీ పరంగా సౌత్ కొరియన్ గవర్నమెంట్ పూర్తిగా శాంసంగ్ కంపెనీ మీద ఆధారపడి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే శాంసంగ్ అంటే సౌత్ కొరియా, సౌత్ కొరియా అంటే శాంసంగ్ అన్నట్టుగా అయిపోయింది. అలాగే లీ ఫ్యామిలీ సౌత్ కొరియాలోని మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ. సో ఇది ఫ్రెండ్స్, ఏది ఏమైనా ఎక్కడో చిన్నగా ఎండు చేపలు, నూడిల్స్ అమ్ముకునే కంపెనీగా మొదలై ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచాన్ని రూల్ చేసే కంపెనీగా, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్లోబల్ బ్రాండ్ గా శాంసంగ్ ఎదిగింది. అయితే మీలో ఎంతమంది శాంసంగ్ ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నారో, లేదా శాంసంగ్ బ్రాండ్ అంటే ఇష్టం ఉందో, లేదా ఎందుకు మీకు ఆ బ్రాండ్ అంటే ఇష్టమో క్రింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.